కోట్లాది మంది అభిమానుల కల నెరవేరింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా టీమిండియా అవతరించింది. చివరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్లో న్యూజిలాండ్పై టీమిండియా విజయం సాధించింది. దీంతో 2000వ సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమికి 25 ఏళ్ల తర్వాత టీమిండియా బదులు తీర్చుకుంది. మొదట బౌలర్ల అద్భుత ప్రదర్శనతో న్యూజిలాండ్ను తక్కువ స్కోర్కే పరిమితం చేసింది భారత జట్టు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి కీలక సమయాల్లో కీలక వికెట్లు పడగొట్టారు. ఆ తర్వాత లక్ష్య ఛేదనలో రోహిత్ శర్మ కెప్టెన్ ఇన్నింగ్స్తో విజయంలో కీలక పాత్ర పోషించాడు. శ్రేయస్ అయ్యర్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ విజయంతో టీమిండియా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. దీంతో 3 సార్లు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. భారత జట్టు గతంలో 2002, 2013లో కూడా ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. అలాగే వరుసగా రెండో ఐసీసీ ట్రోఫీ గెలిచింది. గతేడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు 10 నెలల వ్యవధిలోనే ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. మొత్తంగా భారత జట్టుకు ఇది 7వ ఐసీసీ టైటిల్ కావడం విశేషం. దీంతో అత్యధిక సార్లు ఐసీసీ టైటిల్స్ గెలిచిన రెండో జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. అలాగే కెప్టెన్గా రోహిత్ శర్మ కూడా చరిత్ర సృష్టించాడు. అలాగే హిట్మెన్ 5 ప్రపంచ రికార్డులను కూడా నెలకొల్పాడు. మొత్తంగా చూసుకుంటే ఈ మ్యాచ్ మొత్తంలో ఏకంగా 9 ప్రపంచ రికార్డులు నమోదయ్యాయి. కొంతకాలంగా కొనసాగుతున్నట్టుగానే ఈ మ్యాచ్లోనూ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ ఓడిపోయాడు. వన్డేల్లో వరుసగా టాస్ ఓడిపోవడం రోహిత్కి ఇది 12వసారి. టీమిండియా పరంగా చూస్తే ఇది 15వసారి. ఈ మ్యాచ్కు టీమిండియా తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. న్యూజిలాండ్ మాత్రం ఒక మార్పుతో బరిలోకి దిగింది. వాళ్ళ స్టార్ పేసర్ మార్ట్ హెన్రీ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్లో ఆడలేదు. అతని స్థానంలో నాథన్ స్మిత్ను జట్టులోకి తీసుకున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్కు ఓపెనర్లో రచిన్ రవీంద్ర, విల్ జంగ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా రచిన్ రవీంద్ర మన పేసర్ల బౌలింగ్లో భారీ షాట్లు ఆడాడు. టీ20 స్థాయిలో ఓపెనింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా వేసిన 4వ ఓవర్లో రచిన్ రవీంద్ర ఓ 6, 2 4లు బాదాడు. ఆ ఓవర్ మొత్తంలో 16 పరుగులు వచ్చాయి. షమి వేసిన ఆ తర్వాతి ఓవర్లోనూ రచిన్ రవీంద్ర 2 4లు బాదాడు. దీంతో 11 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లలోనే కివీస్ స్కోర్ 37కు చేరుకుంది. పేసర్లను కివీస్ బ్యాటర్లు ఈజీగా ఆడేస్తుండడంతో వెంటనే కెప్టెన్ రోహిత్ శర్మ స్పిన్నర్లను బరిలోకి దింపాడు. కానీ ఆ ఓవర్లో వరుణ్ వేసిన వైడ్ బంతి వికెట్ కీపర్ రాహుల్కు దొరకకపోవడంతో బౌండరీ వెళ్ళింది. దీంతో వైడ్ల రూపంలోనే ఆ ఓవర్లో 5 పరుగులు, ఓవర్ మొత్తంలో 9 పరుగులు వచ్చాయి. షమి వేసిన 7వ ఓవర్లో రచిన్ రవీంద్ర ఇచ్చిన స్టేట్ క్యాచ్ను షమి వదిలేశాడు. ఈ టోర్నీలో షమి స్టేట్ క్యాచ్లను వదిలేయడం ఇది 3వసారి. 7వ ఓవర్లో కివీస్ స్కోర్ 50 పరుగులు దాటింది. వరుణ్ చక్రవర్తి వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే రచిన్ రవీంద్ర మరో క్యాచ్ ఇచ్చాడు. డీప్ మిడ్ వికెట్ మీదుగా బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న శ్రేయస్ అయ్యర్ కూడా క్యాచ్ వదిలేశాడు. దీంతో రచిన్ రవీంద్ర మరోసారి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అప్పటికే రచిన్ రవీంద్ర క్రీజ్లో సెటిల్ అయ్యాడు. 2 సార్లు మంచి లైఫ్ కూడా రావడంతో భారీ ఇన్నింగ్స్ ఆడతాడేమో అనిపించింది. కానీ అదే ఓవర్లో ఈ భాగస్వామ్యాన్ని వరుణ్ చక్రవర్తి విడదీశాడు. 2 4లతో 23 బంతుల్లో 15 పరుగులు చేసిన విల్ జంగ్ను లెగ్ బైస్లో అవుట్ చేశాడు. దీంతో 7.5 ఓవర్లలో 57 పరుగుల వద్ద కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. మోటీ పవర్ ప్లే అంటే 10 ఓవర్లు ముగిసే సమయానికి కివీస్ స్కోర్ వికెట్ నష్టానికి 69 పరుగులుగా ఉంది. మోటీ పవర్ ప్లే ముగియడంతో కెప్టెన్ రోహిత్ శర్మ మిగతా 3 స్పిన్నర్లను కూడా ఒక్కొక్కరిగా బరిలోకి దించాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తన మోటీ బంత్కే అద్భుతమైన గూగ్లీతో రచిన్ రవీంద్రను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 69 పరుగుల వద్ద న్యూజిలాండ్ రెండో వికెట్ కోల్పోయింది. 29 బంతులు ఎదుర్కొన్న రవీంద్ర 4 4లు 1 6తో 37 పరుగులు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే పవర్ ప్లే ముగిశాక న్యూజిలాండ్కు కష్టాలు మొదలయ్యాయి. భారత స్పిన్నర్లు వికెట్లు తీయడానికి తోడు పరుగులు కూడా కట్టడి చేయడంతో చాలా ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. మరోసారి చెలరైన కుల్దీప్ తన తర్వాతి ఓవర్లోనే కివీస్ వెటరన్ బ్యాటర్ భారత్ అంటేనే చెలరేగిపోయే కేన్ విలియమ్సన్ను బౌల్తా కొట్టించాడు. 11 పరుగులు మాత్రమే చేసిన విలియమ్సన్ స్లో బంతిని పిక్ చేయబోయి బౌలర్ కుల్దీప్కి స్టేట్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. వన్డేల్లో విలియమ్సన్ అవుట్ చేయడం కుల్దీప్కి ఇది 3వసారి. కుల్దీప్ తీసిన ఈ 2 బిగ్ వికెట్లతో ఒక్కసారిగా మ్యాచ్ భారత్ చేతుల్లోకి వచ్చింది. 75 పరుగులకు న్యూజిలాండ్ తమ టాప్ 3 వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత న్యూజిలాండ్ స్కోర్ పూర్తిగా మందగించింది. 17వ ఓవర్లో మిచెల్ ఇచ్చిన క్యాచ్ను వికెట్ కీపర్ రాహుల్ వదిలేశాడు. నిజానికి ఆ క్యాచ్ కూడా ఆఫ్ ఛాన్స్గానే ఉన్నది. ఆ తర్వాత డారెల్ మిచెల్, టామ్ లాథమ్ కలిసి కివీస్ స్కోర్ను 100 పరుగులు దాటించారు. 4వ వికెట్కు 66 బంతుల్లో 33 పరుగులే జోడించారు. ఇద్దరి మధ్య 9 ఓవర్ల పాటు ఒక్క బౌండరీ కూడా రాలేదు. వీరి భాగస్వామ్యాన్ని 24వ ఓవర్లో సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా విడదీశాడు. 30 బంతుల్లో 14 పరుగులు చేసిన లాథమ్ను జడేజా లెగ్ బైస్లో పెవిలియన్ చేర్చాడు. కాగా వన్డేల్లో లాథమ్ను అవుట్ చేయడం జడేజాకు ఇది 3వసారి. అనంతరం గ్లెన్ ఫిలిప్స్తో కలిసి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లిన మిచెల్ 5వ వికెట్కు హాఫ్ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరు కలిసి 87 బంతుల్లో 57 పరుగులు జోడించారు. అయితే వీరి భాగస్వామ్యాన్ని 38వ ఓవర్లో వరుణ్ చక్రవర్తి విడదీశాడు. 2 4, 1 6తో 52 బంతుల్లో 34 పరుగులు చేసిన ఫిలిప్స్ను క్లీన్ బౌల్డ్ చేశాడు.
దీంతో 165 పరుగులకు న్యూజిలాండ్ సగం వికెట్లు కోల్పోయింది. కాగా అంతకుముందు 35 ఓవర్లో రోహిత్, 36 ఓవర్లో గిల్ క్యాచ్లను వదిలేశారు. ఈ మ్యాచ్ మొత్తంలో మన ఫీల్డర్లు ఏకంగా 5 క్యాచ్లను వదిలేయడం గమనార్హం. అనంతరం మిచెల్, మైకెల్, బ్రాస్వెల్ కలిసి కివీస్ స్కోర్ను 200 దాటించారు. కివీస్ స్కోర్ 45 ఓవర్లో కానీ 200 దాటలేదు. ఈ క్రమంలో డారెల్ మిచెల్ 91 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యంత నిదానంగా హాఫ్ సెంచరీ చేసిన రెండో బ్యాటర్గా నిలిచాడు. కాగా వన్డేల్లో మిచెల్కి ఇది 8వ హాఫ్ సెంచరీ. డెత్ ఓవర్లలో షమి వేసిన 46 ఓవర్లో 3 బంతులకు 4 బాదిన మిచెల్ ఆ తర్వాతి బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి అవుటాడు. 3 4లతో 101 బంతుల్లో 63 పరుగులు చేశాడు మిచెల్. దీంతో 211 పరుగులకు కివీస్ 6 వికెట్లు కోల్పోయింది. కాగా వన్డేల్లో మిచెల్ను అవుట్ చేయడం షమికి ఇది 4వసారి. బ్రేస్వెల్ చెలరేగడంతో చివరి 3 ఓవర్లలోనే న్యూజిలాండ్కు 35 పరుగులు వచ్చాయి. విరాట్ కోహ్లీ సూపర్ త్రోతో 49 ఓవర్లో 8 పరుగులు చేసిన షాంట్నర్ రన్అట్ అయ్యాడు. దాటి ఆడి కివీస్ స్కోర్ 250 పరుగులు దాటడంలో కీలక పాత్ర పోషించిన బ్రేస్వెల్ 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా నిర్ణీత 50 ఓవర్లలో న్యూజిలాండ్ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 3 4లు 2 6లతో 40 బంతుల్లో 53 పరుగులు చేసిన బ్రేస్వెల్ నాటౌట్గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి రెండేసి వికెట్లు తీయగా షమి, జడేజా తలో వికెట్ తీశారు. కివీస్ ఇన్నింగ్స్లో భారత పేసర్లు షమి, హార్దిక్ భారీగా పరుగులిచ్చారు. స్పిన్నర్లు మాత్రం చక్కగా కట్టడి చేశారు. బౌలింగ్లో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన మార్పులు టీమిండియాకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారాయి. ఈ ఇన్నింగ్స్లో స్పిన్నర్లు ఏకంగా 38 ఓవర్లు వేయగా పేసర్లు 12 ఓవర్లు వేశారు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో స్పిన్నర్లు అత్యధిక ఓవర్లు బౌలింగ్ చేసిన రెండో మ్యాచ్గా, మొత్తంగా చూస్తే వన్డేల్లో 3వ మ్యాచ్గా ఇది నిలిచింది. అనంతరం 252 పరుగుల మోస్తారు లక్ష్యంతో భారత జట్టు బరిలోకి దిగింది. టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ అదిరిపోయి ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి తొలి వికెట్కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ తన సహజ శైలిలోనే ఇన్నింగ్స్ను దూకుడుగా ఆరంభించగా గిల్ మంచి సహకారం అందించాడు. 1 ఓవర్ 2వ బంతిన రోహిత్ శర్మ 6 బాదాడు. 2వ ఓవర్లో 2 4లు బాదాడు. దీంతో ఆ ఓవర్ మొత్తంలో 13 పరుగులు వచ్చాయి. నాథన్ స్మిత్ వేసిన 8వ ఓవర్లో రోహిత్ 6 2 4లు బాదాడు. మొదటి పవర్ ప్లే ముగిసే సమయానికి భారత జట్టు వికెట్లేమీ కోల్పోకుండా 64 పరుగులు చేసింది. కాగా కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటి వరకు భారీ ఇన్నింగ్స్ ఆడని రోహిత్ కీలకమైన ఫైనల్లో మాత్రం చెలరేగాడు. రోహిత్, గిల్ చక్కగా ఆడడంతో 17 ఓవర్లలోనే భారత్ స్కోర్ వికెట్ కోల్పోకుండా 100 పరుగులు దాటింది. దీంతో లక్ష్య ఛేదనలో ఓపెనర్లు ఇద్దరు బలమైన పునాది వేశారు. వీరు భాగస్వామ్య డ్రింక్స్ బ్రేక్ తర్వాత 19 ఓవర్లో న్యూజిలాండ్ కెప్టెన్ స్పిన్నర్ షాంట్నర్ విడదీశాడు. గిల్ ఇచ్చిన క్యాచ్ను కివీస్ ఫీల్డర్ ఫిలిప్స్ గాల్లోకి ఎగిరి పక్షిలా అద్భుతంగా అనుకున్నాడు. దీంతో 105 పరుగుల వద్ద భారత జట్టు తొలి వికెట్ కోల్పోయింది. మొత్తంగా 50 బంతులు ఎదుర్కొన్న గిల్ 1 6తో 31 పరుగులు చేశాడు. కాగా అంతకు ముందే గిల్ ఇచ్చిన క్యాచ్ను కివీస్ ఫీల్డర్లు నేలమట్టం చేశారు. అయినా గిల్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. కాగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ఇది 3వ ఓపెనింగ్ సెంచరీ భాగస్వామ్యం. ఆ తర్వాతి ఓవర్లోనే కింగ్ విరాట్ కోహ్లీ ఒకే ఒక్క పరుగు చేసి అవుట్ అయ్యాడు. దీంతో అభిమానులంతా ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. స్పిన్నర్ బ్రేస్వెల్ వేసిన బంతికి లెగ్ బైస్లో అవుట్ అయ్యాడు. రివ్యూ తీసుకున్న ఫలితం లేకపోయింది. మొత్తంగా తన కెరీర్లో 10 వన్డే ఫైనల్ మ్యాచ్లో ఆడిన కోహ్లీ 23 సగటుతో 209 పరుగులు చేశాడు. ఆ తర్వాత స్కోర్ బోర్డులో వేగం పెంచేందుకు ప్రయత్నించిన రోహిత్, సచిన్ రవీంద్ర వేసిన 27వ ఓవర్ మొదటి బంతిని ముందుకు వెళ్లి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ లైన్ మిస్ అవడంతో స్టంపౌట్ అయ్యాడు. దీంతో 122 పరుగులకు టీమిండియా టాప్ 3 వికెట్లు కోల్పోయింది. 7 4లు 3 6లతో 83 బంతుల్లో 76 పరుగులు చేశాడు రోహిత్. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో అత్యధిక పరుగులు చేసిన రెండో కెప్టెన్గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. కాగా 17 పరుగుల వ్యవధిలోనే 3 వికెట్లు కోల్పోయిన భారత్ కాస్త ఇబ్బందుల్లో పడింది. ఇలాంటి సమయంలో శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కలిసి 61 పరుగులు విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు క్రీజ్లో బాగా సెటిల్ అయ్యారు. ఈ క్రమంలోనే 37వ ఓవర్లో శ్రేయస్ ఇచ్చిన ఓ క్యాచ్ను కివీస్ ఫీల్డర్ జేమ్సన్ నేలమట్టం చేశాడు. కానీ ఈ అవకాశాన్ని శ్రేయస్ ఉపయోగించుకోలేకపోయాడు. అంతకుముందు 109 మీటర్ల భారీ 6 బాదాడు శ్రేయస్. అంతకుముందు కూడా ఓ 6 బాదాడు. సచిన్ రవీంద్ర వేసిన 39వ ఓవర్లో భారీ షాట్కు ప్రయత్నించి శ్రేయస్ అవుట్ అయ్యాడు. మొత్తంగా 62 బంతులు ఎదుర్కొన్న శ్రేయస్ 2 4లు 2 6లతో 48 పరుగులు చేశాడు. దీంతో 183 పరుగులకు టీమిండియా 4 వికెట్లు కోల్పోయింది. అనంతరం అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ కలిసి జట్టు స్కోర్ను 200 దాటించారు. 41వ ఓవర్లో టీమిండియా స్కోర్ 200 దాటింది. 1 4 1 6తో 40 బంతుల్లో 29 పరుగులు చేసిన అక్షర్ పటేల్ బ్రేస్వెల్ వేసిన 42వ ఓవర్లో అవుట్ అయ్యాడు. దీంతో 203 పరుగులకు భారత జట్టు సగం వికెట్లు కోల్పోయింది. అనంతరం కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కలిసి టీమిండియాను విజయానికి చేరువ చేశారు.
భారత్ విజయానికి చివరి 5 ఓవర్లలో 32 పరుగులు కావాల్సిన సమయంలో రవీంద్ర వేసిన 46వ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్లో హార్దిక్ పాండ్యా 107 మీటర్ల భారీ సిక్స్ బాదాడు. 47వ ఓవర్లో 9 పరుగులు వచ్చాయి. టీమిండియా విజయం ఖాయమనుకున్న సమయంలో 18 పరుగులు చేసిన హార్దిక్ పాండ్యా 48వ ఓవర్లో అవుట్ అయ్యాడు. 49వ ఓవర్ చివరి బంతికి రవీంద్ర జడేజా 4 కొట్టడంతో టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచింది. దీంతో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత జట్టు అవతరించింది. 34 పరుగులు చేసిన కేఎల్ రాహుల్, 9 పరుగులు చేసిన జడేజా నాటౌట్గా నిలిచారు. కివీస్ బౌలర్లలో శాంట్నర్ 2, బ్రేస్వెల్ 2, రవీంద్ర, జేమిసన్ తలా వికెట్ తీశారు. కెప్టెన్ ఇన్నింగ్స్తో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే న్యూజిలాండ్ బ్యాటర్ రవీంద్ర ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ విజయంతో వరుసగా 2 ఐసీసీ ట్రోఫీలు గెలిచిన తొలి కెప్టెన్గా రోహిత్ చరిత్ర సృష్టించాడు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న తొలి ఇండియన్ కెప్టెన్గా హిట్మెన్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా చూసుకుంటే ఐసీసీ ఫైనల్స్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలిచిన 2వ భారత కెప్టెన్గా నిలిచాడు. రోహిత్ కంటే ముందు ధోని గెలిచాడు. అంతేకాకుండా అత్యధిక ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ల జాబితాలో రోహిత్ 3వ స్థానంలో నిలిచాడు. అలాగే ప్లేయర్గా, కెప్టెన్గా ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి ప్లేయర్గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. అంతేకాకుండా ఐసీసీ ట్రోఫీలో గత 24 మ్యాచ్ల్లో రోహిత్ కెప్టెన్గా ఒకే ఒక్క మ్యాచ్లో ఓడాడు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మొత్తంగా చూసుకుంటే రోహిత్ కోహ్లీకి ఇది 4వ ఐసీసీ టైటిల్. అలాగే 2 సార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తొలి భారత ప్లేయర్లుగా రోహిత్, కోహ్లీ, జడేజా రికార్డు నెలకొల్పారు. అలాగే ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక్కసారి కూడా టాస్ గెలవకుండా కప్పు గెలిచిన ఏకైక జట్టుగా టీమిండియా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్, షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.